వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్‌లో అయితే రాతి గుండెకాయలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మేము రంజాన్ స్పెషల్ చేసుకున్నామండి. ఆ వీడియోని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్‌గా ఒక పాన్ పెట్టుకొని అందులో 100 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి టొమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకొనేసి. మొత్తం అంతా ఆ మసాలా అంతా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొనేసి కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయిపోయి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రాతి గుండెకాయలనైతే గనుక మనం యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ రాతి గుండెకాయలనైతే తీసుకుంటున్నానండి. రాతి గుండెకాయలంటే ఏం లేదు, చికెన్ యొక్క హార్ట్స్ అంతే. అవి తీసేసుకొనేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ ఊరిన తర్వాత మళ్ళీ మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌నైతే యాడ్ చేసేసుకొనేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొనేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొనేసి బాగా అయితే ఉడకనియ్యండి. ఇప్పుడు మనం మూత తీసేసుకొనేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిరియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనం వేసుకున్న వాటర్ అంతా బాగా ఆవిరైపోయింది. ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగి తీసేసి సన్నని మంట మీద అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇక్కడ మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర యాడ్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ సన్నని మంట మీదనే గనుక మనము వేపుకుంటూ, ఫ్రై చేసుకుంటూ గనుక ఉన్నామంటే వేడి వేడి మన చికెన్ రాతి గుండెకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు గదా! ఎంత ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకొనేయొచ్చండి టేస్టీగా మనం రాతి గుండెకాయలు ఫ్రై అయితే. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.